నిర్గమకాండము మొదటి అధ్యాయము. యాకోబుతో పాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది. యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు. యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతం అంతటా తమ సంతానముతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది. కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు: ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా శక్తివంతులుగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం, లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనుక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోతారేమో అన్నాడు. అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించే కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు ఫరో. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగద్రొక్కే కొద్దీ వారు అంతకంతకు విస్తరిస్తూ పోవటంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు. బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పని కఠినంగా చేయించుకొని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకునే అన్ని పనులు కఠిన బాధతో కూడి ఉండేవి. ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగపిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడపిల్ల అయితే బతకనియ్యండి అన్నాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చెయ్యలేదు. మగపిల్లలను చంపకుండా బ్రతకనిచ్చారు. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బ్రతకనిచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల లాంటి వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందే ప్రసవిస్తున్నారు అని ఫరోతో చెప్పారు. మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది. ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు. అప్పుడు ఫరో వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నైలు నదిలో పడవేయండి, ఆడపిల్లను బతుకనియ్యండి అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు. మొదటి అధ్యాయం ఇంతటితో సమాప్తం.